తీసుకొని మోదీ గారు పక్కన కూర్చున్నారని న్యూస్లో రావడం కాదు. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోకండి. 95, 96, 97 3 శాంతి సభల్లో హైదరాబాద్లో నా పక్కన మీరు కూర్చున్నప్పుడు ఏం చెప్పారు? మీరు దేవగౌడ్ని పిఎం చేశారు, మీరు ఇప్పుడు పిఎం అవ్వండి అంటే మంచి అవకాశం ఇచ్చినప్పుడు చేస్తాను సార్ అన్నాను. ఇదే దేవుడు మీకు ఇచ్చిన చివరి అవకాశం. లైఫ్లో మళ్ళా మీకు ఒక అవకాశం రాదు. మీరు ప్రధానమంత్రి అయి స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి తీసుకొచ్చి ఇండియన్ ఎకానమీని డబుల్ చేసి అద్భుతంగా అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలి అంటే ఇండియా కూటమి ఇచ్చిన అవకాశాన్ని ప్రధానమంత్రిగా తీసుకోండి. నితీష్ కుమార్కు 2.5 years ఇవ్వండి. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లుగా 4 క్యాబినెట్ మినిస్టర్లుగా మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు 20 మందిని పెట్టి నడపండి. లేదా మీకు మోదీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి ఇచ్చి మిమ్మల్ని ప్రధానమంత్రి చేస్తే మీరు అడుక్కోవసం లేదు. మాకు 3 మినిస్టర్లు ఇవ్వండి, 5 మినిస్టర్లు ఇవ్వండి. బుర్ర వాడండి, తెలివితేటలు వాడండి, పనికి వాళ్ళ బానిసలు కాకండి. ఛీ, ఇదా ఒక బ్రతుకు? అంబేద్కర్ ఎడంకాలతో తన్నాడు మినిస్టర్ పదవిని. మీరు వెళ్ళి మినిస్టర్ ఇవ్వండి అయ్యా అయ్యా అని అడుక్కుంటాడు. జైలుకి వెళ్ళారనా? మీరు ప్రధానమంత్రి వెళ్తే మళ్ళీ మిమ్మల్ని ఎవడు జైల్లో పెడతాడు? ఇక్కడున్న కేజ్రీవాల్ లాంటి వాళ్ళందరూ బయటకు రారా? బుర్ర 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 తెలివితేటలు ఇంకా మిగులుంటే వాడండి. ఇక్కడ ఎవరినైనా మీరు ముఖ్యమంత్రి చేయొచ్చు. ఈ అవకాశాలను వదులుకోకండి. మరో అవకాశం మీకు రాదు. చరిత్రలో మీరు హీరో అవ్వండి, లేదా మీరు జీరోగా నిలిచిపోతారు. ఎంతమంది జగన్ లాంటి వాళ్ళు, నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు, లాలూ ప్రసాద్ ఎవరైతే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా మోదీకి సపోర్ట్ ఇచ్చారో 10లో 10 మంది ఈరోజు జీరోలు అయ్యారు. గమనించండి. ఎన్టీ రామారావు గారు బ్రతుకుంటే ఈ అవకాశాన్ని వదులుకోరు.